డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో పల్లె పోరు ముగిసింది. ఈ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. 2 విడతల్లోనూ కాంగ్రెస్ దూసుకెళ్లగా 3వ విడతలోనూ అదే జోరు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి విడతలో 2383, రెండో విడతలో 2297 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ నిచ్చింది. మొన్న కూడా ఫోటో సపరేట్ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తొలి విడతలో 1146, రెండో విడతలో 1191 సర్పంచ్ సీట్లను గెలుచుకుంది. మూడో విడత ఫలితాలపైన ఆయా పార్టీలు భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటున్నామన్న ధీమాలో ఉన్నాయి. ఇక మూడో విడతలో 182 మండలాల్లో 3752 సర్పంచ్ పోలింగ్ ముగియడంతో మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మూడో విడత సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సో మనకు 11 గంటల వరకు చూసుకుంటే మధ్యాహ్నం దాదాపుగా 57% పైగా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈసారి కూడా మూడో దశలో కూడా 85% పైగా కూడా ఓటింగ్ సంబంధించి కొనసాగే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా పోలింగ్ శాతం 85% వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉత్సాహంగా అంటే వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా తమ సొంత గ్రామానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొదటి రెండో విడతలో ఎలాగైతే ఓటింగ్ సర్లీ కొనసాగిందో ఇప్పుడు మూడో విడతలో కూడా అదే స్థాయిలో ఓటింగ్ సర్లీ కొనసాగుతోంది. సో దాదాపుగా 56 లక్షలకు పైగా కూడా మొత్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో అల్టిమేట్ గా కాసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు కూడా ఇక లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి కాస్త ఆలస్యమైన 1 గంట వరకు ఆ పోలింగ్ సెంటర్ వద్ద ఎవరైతే ఆ లైన్ లో క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సహజంగానే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా చూస్తా ఉంటే మొత్తంగా ప్రశాంతంగా 3 విడతల ఎన్నికల పోలింగ్ ముగిసింది. సో 1 గంట విరామం తర్వాత 3 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించిన దాదాపుగా సుమారు 3900కు పైగా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో మనం మొదటి 2 దశలో చూసాము. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 4680 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సర్పంచ్ కు సంబంధించి స్థానాలు కైవసం చేసుకోగా అదే సందర్భంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సుమారు 2337 స్థానాలను బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకుంది. సో ఎన్నికల ఒక మొత్తంగా కూడా ఫస్ట్ అదేవిధంగా సెకండ్ పరిశీలిస్తే మూడో దశలో కూడా అదే కాంగ్రెస్ మొదటి 2 స్థానాలు రెండో దశలో ఎలాంటి సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు ఎలా గెలుచుకున్నారో మూడవ దశలో కూడా అలాంటి పరిస్థితి ఉండవచ్చు అనే ఒక అంచనా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సహజంగానే ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. అది కామన్. ఎందుకంటే ఆ సంబంధించి ఆ గ్రామం ఆ పంచాయతీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన మద్దతుదారు ఎవరైతే ఉంటారో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ మద్దతుదారు సర్పంచ్ ఉంటే కొంత ఆ గ్రామానికి నిధులు వచ్చి అభివృద్ధి తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కూడా అధికార పార్టీ ఉంటే కొంత మద్దతు అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత సహజంగానే చదువుకున్నతో పాటు మిగతా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలోని మెజార్టీ ప్రజలు ఇదే అభిప్రాయం కొనసాగిస్తారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ దాంట్లో ప్రకారంగానే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఈ యొక్క సర్పంచ్ కు సంబంధించి అధికార పార్టీ మద్దతుదారులు గెలవడాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో మొదటి 2వ దశలో ఏ విధంగా వచ్చాయో మూడో దశలో కూడా అదే స్థాయిలో అంటే ఓవరాల్ గా దాదాపుగా మొత్తం 12761 గ్రామ పంచాయతీలో సుమారుగా దాదాపుగా 6500కు పైగా కూడా
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి రెండో విడతలు కలిపి 4680 స్థానాలు గెలుచుకోగా మరొక 2000 స్థానాలు అంటే 6500 నుంచి 7000 పైగా సర్పంచ్ స్థానాలను అధికార కాంగ్రెస్ మొత్తం ఓవరాల్ గా 12701 స్థానాల్లో సుమారుగా 6500 నుంచి 7000 స్థానాలుగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచే అవకాశం కనబడుతోంది. అదే సందర్భంలో ఇక మరొక బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ కూడా చాలా ప్రధాన అధికార పక్షానికి కూడా ధీటుగానే జవాబు ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. సుమారుగా ఇప్పటి ప్రస్తుతానికి 2400కు పైగా మొత్తంగా కూడా 2400కు పైగా కూడా మొదటి రెండో దశలో గెలుచుకోగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ స్థానాలుగా గెలుచుకోగా సో మూడో దశలో కూడా మరొక 1500కు సంబంధించి గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా మొత్తంగా కూడా 4000కు సంబంధించి 3500 నుంచి 4000 మధ్యలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ ఫిగర్. మరోవైపు బీజేపీ కూడా గతంలో ఎప్పుడు లేనట్టుగా కొంత పుంజుకుందని చెప్పొచ్చు. లోకల్ గా స్థానికంగా తమ యొక్క పరపతిని పెంచుకునేది అంటే ఆ పార్టీకి సంబంధించి బీజేపీ కూడా కొంత లోకల్ పార్టీలో దాదాపు సుమారుగా 1000కి పైగా కూడా ఇక అధికార పార్టీకి సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ కూడా 1000కి పైగా స్థానాలు కూడా గతంలో పోలిస్తే కొంత మెరుగైనట్టుగా ఆ సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా గెలుచుకున్నారు. సో వీళ్ళతో పాటు మిగతా అంతా కొంత 1000కి పైగా కూడా స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్ గెలవబోతున్న అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా అత్యంత కీలకంగా మారుతాయి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ సర్పంచులు వార్డు మెంబర్లు అత్యంత కీలకంగా మారుతారు. రేపు భవిష్యత్తులో ఏదైనా ఎన్నికలు రావాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అదేవిధంగా వార్డు మెంబర్ల ద్వారానే ఆ నియోజకవర్గం సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి మొత్తం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను లేకుండా ప్రజలకు చేరువడానికి ఒక సంధానకర్తలుగా వీళ్ళందరూ ఉంటారు. వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు. అదే సందర్భంలో ఆ గ్రామంలో సమస్యల పరిష్కారానికి ప్రధానంగా సర్పంచే బాధ్యుడిగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత పార్టీకి సంబంధించి గుర్తుపై జరగకుండా ప్రధాన పక్షాలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఇక్కడ గెలిస్తే అక్కడ పట్టు సాధిస్తే గ్రామాల్లో పట్టు సాధిస్తే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో పార్టీని ఒకవైపు బలోపేతం చేసుకుంటూనే రాబోయే ఎన్నికల్లో కూడా మంచి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక భావనలో ఈ పార్టీలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో మరి కాసేపట్లోనే 2 గంటలకు 1 గంటల పోలింగ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి లంచ్ టైం ఒక 1 అవర్ ఉంటుంది. అరౌండ్ 2-2:30కి అట్లా ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఎప్పట్లాగే మొదటి రెండో విడతలు ఎలాగ వచ్చాయో 3:30 నుంచి 4 గంటల మధ్య ఒక ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడతాయి. అల్టిమేట్ గా రాత్రి 11:30 వరకు కూడా పూర్తి స్థాయిలో సుమారు 3790కి సంబంధించినటువంటి మొత్తంగా కూడా ఈ యొక్క సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఓవరాల్ గా ఈ యొక్క ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సో చాలా రోజుల తర్వాత సుమారు 21 నెలల తర్వాత ఇక సర్పంచ్ ఎన్నికలు జరగడం మొత్తం కూడా ప్రజలు ఓవర్ 1,67,00,000 మందిలో దాదాపుగా 85% అంటే మొత్తం 3 విడతల్లో కలిపి రఫ్లీ ఒక 85% అంటే 3వ విడతకు సంబంధించి మరొక సపరేట్లో అధికారికంగా పోలింగ్ పర్సెంట్ రావాలని ఉంది. కాబట్టి అత్యధిక 85% సంబంధించి ఓవరాల్ గా ఈ యొక్క ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. సర్పంచ్ కి సంబంధించి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటర్ను వినియోగించుకున్నారు. సో 85% పైగా అంటే ఓవరాల్ గా 1,60,60,000కు సంబంధించి పైచిలకు సంబంధించి ఓటర్లు ఉంటే దాదాపుగా 80% దాంట్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో తమకు సంబంధించి తమ గ్రామం సంబంధించి అభివృద్ధికి ఎవరైతే ముందు వరుసలో నిలబడతారో ఆ గ్రామ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో అట్లాంటి వారిని తమ సర్పంచ్ గా అట్లాంటి అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. సో అల్టిమేట్ గా ఈ రోజుతో మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థలు అత్యంత ప్రధాన ఘట్టం అని చెప్పవచ్చు, కీలకమైన ఘట్టం. ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. వార్డులు, సర్పంచులు, ఉప సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇక నెక్స్ట్ సంబంధించి వీళ్ళకు ప్రమాణ స్వీకారం అంటే ఉంటుంది. సో 20వ తేదీ అనుకున్నప్పటికీ దాన్ని 22వ తేదీకి మార్చినట్టుగా తెలుస్తోంది. 22వ తేదీన ఈ నెల 22వ తేదీన దాదాపుగా 12,761 మేజర్ గ్రామ పంచాయతీలు అదేవిధంగా చిన్న గ్రామ పంచాయతీలు, మైనర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓవరాల్ గా 22వ తేదీ యొక్క ప్రమాణ స్వీకారం ఉండబోతుంది సర్పంచులు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకొని అప్పటి నుంచి కూడా ఇక గ్రామాల్లో మరొకసారి, ఎందుకంటే 21 నెలల తర్వాత మొత్తం కూడా పరిపాలన ప్రత్యేక అధికారుల పాలన ఉంది కాబట్టి సో కొంత ఆ గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి అభివృద్ధి విషయంలో కావచ్చు కొన్ని సమస్యల పరిష్కారంలో కొంత నిర్లక్ష్యము ఆలస్యం అయిపోయింది. సో ఇప్పుడు అల్టిమేట్ గా
ఇప్పుడు ప్రత్యేక పాలకులు కాకుండా సర్పంచ్లే బాధ్యులుగా ఉంటారు కాబట్టి కొంత అభివృద్ధిలో కూడా ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి, ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రెగ్యులర్ గా మేజర్ గ్రామ పంచాయతీ 2.5 లక్షలు ప్రతి నెల, అదేవిధంగా ఇటు మైనర్ గ్రామ పంచాయతీ 1.5 లాక్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ నిధులు కూడా సుమారు కేంద్రం నుంచి 4,000 కోట్లకు పైగా నిధులు పెండింగ్ లో ఉన్నాయి. సో వన్స్ కనుక ఇక పూర్తి స్థాయిలో పాలక వర్గాలు ఏర్పడితే ఖచ్చితంగా ఆ కేంద్రం నుంచి రావాల్సిన పంచాయతీలకు రావాల్సినటువంటి 4,000 కోట్ల నిధులు కూడా త్వరితగతిగానే రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో పల్లెలను అభివృద్ధిలో కొంత ముందు వరుసలు నింపే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక చాలా కీలకంగా ఘట్టం ముగిసిందని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత ఎన్నికలకు సంబంధించి కొంత ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ ఎట్టకేలకు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక నెక్స్ట్ అదే సందర్భంలో ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి ఎన్నికలు కూడా త్వరలోనే జరపాలని అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఇవి ఆయా పార్టీకి సంబంధించి మద్దతుదారులకు సంబంధించి ఎన్నికలు జరగా, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుపై ఎన్నికలు జరగబోతున్నాయి. సో అత్యంత చాలా కీలకమైనవి. అందుకంటే మొత్తంగా కూడా ఈ స్థానిక సంస్థలు ప్రధానంగా ఆలస్యం కావడానికి కారణము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి అన్ని విధాలు ప్రయత్నించినప్పటికీ అది అల్టిమేట్ గా సాధ్యపడలేదు. ఎందుకంటే న్యాయస్థానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో చెల్లుబాటు కాలేదు. అల్టిమేట్ గా దాన్ని రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి త్వరలోనే. అంటే జనవరి 3వ వారం నుంచి 3వ వారం లోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని, 4వ వారంలో 3 నుంచి 4 వారంలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని అనుకుంటుంది. సో పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి అప్పుడు అసలైన పార్టీలకు, ఈ రాజకీయ పార్టీలకు, అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, కొంత ఒక పరీక్షగా మారే అవకాశం కనబడతా ఉంది. రాధాకృష్ణ, ఇంకొకటి ఏంటంటే కూడా నార్మల్ ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు పార్టీ రహిత ఎలక్షన్స్ కి అయినప్పటికీ గ్రామాల్లో దాదాపుగా 85% మేర, అంతకు మించి పైన కూడా ఇప్పుడు పోలింగ్ నమోదవుతున్న సందర్భం. కాబట్టి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఏమన్నా ప్రజలకి ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వానికి మద్దతుగా ఇంతమంది ఓటర్లు ముందుకు వస్తున్నారనుకోవచ్చా? సుంత, ఇది అంటే ఎప్పుడైనా సరే దీనికి సంబంధించి పార్టీలకు అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకత మద్దతు అనేది కొంత రిఫ్లెక్ట్ కాదు. అల్టిమేట్ గా గ్రామాల్లో పల్లెల్లో ఏంటంటే తమ గ్రామ అభివృద్ధి కోసము ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని చెప్పేసి కొంత ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఇది పార్టీకి ఏతరంగా, అంటే పార్టీకి సంబంధించి గుర్తులపై జరగవు. ఇది కేవలం వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి, అదే సందర్భంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి వ్యక్తిత్వం పైనే ఆధారపడి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే సహజంగానే ఇక అర్బన్ ఏరియాలో, పట్టణ ఏరియాలో మనకు పోలింగ్ శాతం ఖచ్చితంగా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కానీ వేరే రూరల్కి వచ్చి పల్లె ప్రాంతాల్లో మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మీరు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సాధారణంగా ఏ ఎన్నికలు జరిగినా అర్బన్ ఏరియాతో పోలిస్తే రూరల్ ఏరియాలో పర్సంటేజ్ దాదాపుగా 75 పైగానే ఎప్పుడూ జరిగిన పరిస్థితి ఉంది, జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పల్లెల్లో తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి కొంత ఖచ్చితత్వంగా ఉంటారు. సో అదే వేరే అర్బన్కి వచ్చేసరికి మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా సమయాన్ని, అంటే ఓటు హక్కును వినియోగించుకునేంత కూడా సమయాన్ని కేటాయించాలని పరిస్థితి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇది పార్టీ రహితకు సంబంధించి, పార్టీల గుర్తుపై జరిగే కాకపోయినప్పటికీ ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశము, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అంశం కావడంతో ఖచ్చితంగా తమ గ్రామ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో అలాంటి అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత కూడా చివరి దశకు చేరుకుంది. సో మరొక 10-15 నిమిషాల్లో కూడా ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మరి కాసేపట్లోనే మనకు ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ అయిందని కూడా తెలుస్తోంది. సో మరొక అరగంట తర్వాత ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. సో అల్టిమేట్ గా రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో ఓవరాల్ గా మొత్తంగా 3వ దశలో కూడా ఎన్నికలకు సంబంధించి ఫలితాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాధాకృష్ణ, ఇంకొకటి ఏంటంటే కూడా ఏదైతే ఇప్పుడు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ కూడా ఏ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది? అంటే మొదటి 2వ విడత ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కనిపించిందో హవా, అదే హవా ఇప్పుడు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ 3వ ట్రెండ్ లో కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చా?
ఇక ఖచ్చితంగా సునీత మనం మొదటి నుంచి చెప్తున్నట్టే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కావచ్చు, నిధులు రావాలన్నా లేకుంటే ఆ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం అవ్వాలనుకుంటే కొంత అధికార పార్టీకి సంబంధించిన మద్దతుదారు ఎవరైతే ఉంటారో వారిని సర్పంచ్ గా ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి దాదాపుగా మెజార్టీ ప్రజల ఆలోచన అట్లే ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మనం మొదటి రెండో విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 4680 పైగా స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్న పరిస్థితి. సో ఇప్పుడు మూడో దశలో కూడా సేమ్ అదే మొదటి రెండో దశలో ఏది జరిగిందో మూడో దశలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 1-2 కొన్ని జిల్లాల్లో ప్రత్యేక పరిస్థితి తప్ప ఆల్మోస్ట్ దాదాపుగా కూడా మొదటి రెండో దశలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మూడో దశలో కూడా అలాంటి ఫలితాలే వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. సో ఏదైనా పార్టీకి సంబంధం లేకుండా అల్టిమేట్ గా ప్రజలు కోరుకునేది తమ యొక్క గ్రామ అభివృద్ధి తప్ప అంతకు మించి రాజకీయాల కోణాలు చూడలేదు. అందులోనూ అల్టిమేట్ గా ఆ గ్రామంలో సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల్లో ఉత్తమమైన వ్యక్తిత్వం, మంచి గ్రామానికి అభివృద్ధి ఖచ్చితంగా కృషి చేయగలుగుతాడని ఎవరైతే భావిస్తారో అలాంటి వ్యక్తినే గెలిపించే ఆ పరిస్థితి మనకు కనిపించిందని అనుకోవాలి సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. $147